ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ రోజు ఎంత ఈజీ కదండి, ఒకేసారి అయిపోతుంది. చట్నీకి అయితే రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చిని వేయించి వేసుకొని అందులో కొబ్బరి, పల్లీలు అండ్ నువ్వులు కూడా వేస్తున్నావు. కొంచెం నువ్వులు వేయించాలి కదా. ఇడ్లీ చట్నీ అన్నమాట ఇది. జీలకర్రను కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పచ్చడి తిప్పుకోవడం. సో చట్నీకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దామండి. పోపు వేస్తే తప్ప చట్నీ టేస్ట్ రాదు కదా, అందుకని కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులతో చట్నీకి వేసేసుకొని ఇడ్లీని అయితే హాట్ బాక్స్లో తీసేసుకుంటే మనకి మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మీ టిఫిన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. అంతే ఈ వీడియో. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.